ఈ అద్భుతాల సీజన్లో ఈ వారం చివరికి వచ్చేపాటికి ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయో చూడాలి ఎలిమినేషన్లో. ఎందుకంటే ఒక ఇద్దరు లోపల ఉన్నారు. ఆ ఇద్దరిని ఉంచుతారా? ఉంచితే ఒకరిని ఉంచితే ఎవరిని ఉంచుతారు? ఇద్దరిని ఉంచితే వారం చివరికి వచ్చేప్పటికి డబుల్ ఎలిమినేషన్ చేస్తారా? గోల్డెన్ బజర్ పవర్ ఉంది, దాంతో ఆ అమ్మాయి ఎవరిని సేవ్ చేసిద్ది? మామూలు తలనొప్పి కాదు ఈ వారం. ఖచ్చితంగా మనం ఏదో ఒక షాకింగ్ ఎలిమినేషనే చూస్తాం. ఇంకోసారి మాదిరి గారు నేను వెళ్ళిపోతా అంటున్నారు. రాత్రి దుప్పట కప్పుకొని పాపం ఏడుస్తున్నారు, వాళ్ళ పిల్లలు ఎవరు గుర్తొస్తున్నారని చెప్పి. అది ఆవిడ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆవిడ నిజంగానే వెళ్ళిపోతాం అనుకుంటున్నారా, లేదంటే ఆడియన్స్ సేవ్ చేస్తారని వెళ్ళిపోదాం అనుకుంటున్నారో తెలియదు. ఆ మాట అడ్డు పెట్టుకుని ఈ అమ్మాయి ఆవిడని సేవ్ చేయకుండా పక్కన రీతిని ఎవరిని పెడితే గోల్డెన్ బజర్ పవర్ వేసేసి రీతిని సేవ్ చేసి ఆవిడని ఎలిమినేట్ చేస్తే తర్వాత ఏమైతే తెలియదు. మామూలు రచ్చ కాదురా. మాట్లాడుకుందాం. ఇది ఓటింగ్ అనాలిసిస్ వీడియో. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. బిగ్ బాస్ టీము ఒక పని చేశారు. ఆ పని మీద నించొని దానికి వాళ్ళు స్టాండ్ తీసుకొని బయట ఎలా ఉన్నా సరే వాళ్ళ పని వాళ్ళు కంటిన్యూ చేస్తుంటే ఏదో ఒక విధంగా సెటిల్ అయ్యేవాళ్ళు ఆడియన్స్. దాన్ని సాల్వ్ చేద్దామని కూర్చొని పెంట చేసుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. మామూలు పెంట కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో స్టార్ట్ అయింది ఏంటంటే బర్నీ గారు పర్మనెంట్ హౌస్మేట్ అని చెప్పి. సో శ్రీజ వెళ్ళిపోతుంది, ఇది అన్యాయమే కదా అని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయింది. అది నిజంగా జరిగిందో జరగలేదో ఇంకా తెలియదు. మళ్ళీ శ్రీజ బయటకు వస్తే అన్యాయమే, నేను కాదన్నాను. ఎందుకంత ఇది అసలు దాన్ని ఎందుకు ఇందులో పెట్టాలి, ఈ పోల్లు ఇవన్నీ పెట్టాలన్నది నాకు అర్థం కాలే. పోల్లో పెడతా వాళ్ళకి అర్థం కాలేదా నిజంగా ఏమవుతుంది ఏంటని చెప్పి? నాలాంటి బయట ఉన్న ఒక సామాన్యుడికి అర్థమైనప్పుడు, అంతమంది కూర్చున్నప్పుడు ఏమవుతుందో ఆ మాత్రం గెస్ చేయలేదా? నామినేషన్స్ మనకన్నా ముందే వాళ్ళే చూశారు కదా, అమ్మాయి లోపల రావడం చూశారు కదా. అప్పుడు నామినేషన్స్ అన్నీ జరగకపోయినా వారు వన్ సైడెడ్గా ఉండదు. మిగతా ఫ్యాన్స్, మిగతా పిఆర్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టార్గెట్ చేస్తారని తెలుసు కదా. అయినా ఆ పోల్ ఎందుకు పెట్టాలి? ఉంచాలనుకుంటే ఒకళ్ళు ఉంచాలి, లేదా అందరినీ కలిపి పెట్టాల్సింది. ఏం చేస్తున్నారు ఏంటో కానీ అది పెంట చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది నెక్స్ట్ లెవెల్కి ఎట్లా వెళ్తుందో తెలీదు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళిద్దరిని ఉంచారనుకోండి, వీళ్ళిద్దరిని ఉంచాం కాబట్టి ఓటింగ్లో నామినేషన్స్లో ఉన్న ఇద్దరిని ఎలిమినేట్ చేస్తామంటే అది వాళ్ళకి అన్యాయమే కదా. ఖచ్చితంగా అన్యాయమే అది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎలిమినేట్ అయ్యి, లేదంటే బాటమ్ నుంచి సెకండ్లో ఉన్న వాళ్ళకి మేబీ నెక్స్ట్ వీక్ వచ్చేటి పుంజుకుంటారేమో, ఇంకా పైకి వెళ్తారేమో. లేదంటే వాళ్ళకన్నా పర్ఫామ్ చేయని కంటెస్టెంట్లు ఉన్నారేమో హౌస్లో, ఇంకా నామినేషన్లోకి రాని వాళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఉంచాం కాబట్టి ఇంకొకళ్ళని ఎక్స్ట్రా లేపేస్తామంటే ఏం చెప్తాం? ఏందో చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక తల, ఒక తోక, ఒక మొండెం అనేది ఏదీ లేదు. ముక్కలు చేసేసి అక్కడ లోపలికి వెళ్ళి అసెంబ్లీ చేసుకోండి అన్నట్టు ఉంది. నాకైతే ఆ ఫీలింగ్ వస్తుంది. మీకు ఎలా ఉందో చెప్పండి. బయట వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఏం టాస్కులు పెట్టాలో తెలియక కుదిరిన ప్రతిసారి ఒక్కొక్కరిని లోపల పంపిస్తున్నట్టు ఉంది, లేదంటే బయటికి పంపిస్తున్నట్టుంది. నెక్స్ట్ ఐషాది కూడా లోపలికి వెళ్తుందని వార్తలు వస్తున్నాయి. ఏందిరా ఇది? ఏం జరుగుతుందిరా? వార్తల్లో ఉండాలి బిగ్ బాస్ అంటే ఇలా కాదు. ఆ వార్తల్లో మెయింటైన్ చేస్తున్నారు దాన్ని. దీనివల్ల బజ్ క్రియేట్ అవుతుందంటే టెంపరీ బజ్ క్రియేట్ అవుతుంది. పర్మనెంట్గా ఆడియన్స్కి చిరాకు వస్తుంది చాలామందికి, ఏంది ఇది అని చెప్పి. అందుకని అసలు ఇవన్నీ కరెక్ట్ కాదబ్బా. ఓల్డ్ ప్యాటర్న్ అయినా సరే ఒకటే ప్యాటర్న్. మంచి ప్యాటర్న్ ఏంటంటే 25 మంది లోపల నోకామా, తలుపు తాళం వేసామా, ఇంకా అసలు ఏమీ చెప్పట్లేదు అన్నట్టు ఉండాలి. అంతే, ఇంక కుట్టుకుంటారు అన్నట్టు ఉండాలి. బయట నుంచి వెళ్ళాలి హింట్లు ఇచ్చి వాళ్ళు ఆర్గానిక్గా ఆడుతున్న గేమ్ ఫ్లోని చెడగొట్టి మార్చేసి ఎవరు కావాలని గొడవలు పడుతున్నారో తెలియదు, ఎవరు రియల్గా కన్సర్న్ చూపిస్తున్నారో తెలియదు. మామూలుగా ఉండట్లా. ఎవరు ఇప్పుడు ఎందుకు ఎడుస్తున్నారో తెలియట్లేదు. సడన్గా టార్గెట్ చేస్తున్నారా, రియల్ కన్సర్న్స్ చూపిస్తున్నారా, ఏది అర్థం కాకుండా కిచిడి అయిపోయింది ఈ సీజన్. బయట కూడా ఈ ఫ్యాన్ గ్రూప్స్, పిఆర్స్ ఇవన్నీ ఎక్కువైపోయి ప్రతి దాంట్లోనూ అయితే అసలు ఏదైనా ఒక పాయింట్ పాజిటివ్గా చెప్పినా తీసుకోవట్లేదు, నెగిటివ్గా చెప్పినా తీసుకోవట్లేదు. టూ మచ్ ఉంది. ఇది బిగ్ బాస్. ఎవరిని 100% సాటిస్ఫై చేయలేరు నాకు తెలుసు. కానీ బిగ్ బాస్ టీము మనం అందరినీ సాటిస్ఫై చెప్పినా ముందు ఒక ప్యాటర్న్, ఒక ప్రాసెస్ అది కరెక్ట్గా ఫాలో అవుతూ వెళ్తే అట్లీస్ట్ దానికి ఒక లాజిక్ ఉంటుంది, చెప్పడానికైనా చేయటానికైనా సరే. ఐషాని తిరిగి తెద్దాం అనుకున్న దాంట్లో తప్పు లేదు. అప్పుడు ఎలా చేయాలి? ఆవిడ హాస్పిటల్లో ఉంచి బయట ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకుంటా అలా తీసుకురావాలి 2-3 రోజుల్లో, అంతే. శ్రీజ రీఎంట్రీకి ఎగ్జిట్ అవ్వకుండానే పెద్ద అడవుడు జరిగినప్పుడు తీసుకొద్దాం అనుకున్నప్పుడు 2-3 రోజుల్లో తీసుకొచ్చేయాల్సింది వెనక్కి. మళ్ళీ దానికి ఓటింగ్ ఇవన్నీ పెట్టి మళ్ళీ ఇచ్చేశారు. దానికి బర్నీ గారిని యాడ్ చేశారు. బర్నీ గారిని ఎందుకు యాడ్ చేశారు? మేము కూడా ఓట్స్ ప్రకారం వెళ్ళినట్టే కదా అని చెప్పి ఇంకా ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేస్తారు. రైటే, వాళ్ళది రాంగ్ కాదు, వాళ్ళు రైటే కదా. వాళ్ళ కోసం ఎవరైనా స్టాండ్ తీసుకుంటారంటే తీసుకునే సిచ్యువేషన్లో ఎవరు లేరు, ఎందుకంటే ఎవరికి అవసరం లేదు.
ఏందేందో చేసుకుంటూ వెళ్తున్నారు. మనం మధ్యలో తోలు బొమ్మలా కూర్చొని చేసుకున్నది. ఆ ఎపిసోడ్ వచ్చిందా మనం రివ్యూ చెప్పుకుందో, ఆ నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చిందా మనం చూసుకుందాం, ఇటు బాగా చెప్పలేదు అని తిట్టుకుందో, బాగా చెప్పాడు బాగుంది అనుకుందా అని అలాగే ఉంది. డంబుగా ఉంది సీజన్ చెప్పాలంటే, డంబుగా చేస్తున్నారు. నాకు ఆనెస్ట్గా అదే అనిపిస్తుంది. లెట్ స్టార్ట్ ఓటింగ్ అనాలిసిస్. ఓట్ చేస్తున్నారా, ఓట్ చేస్తున్నారా, ఓట్ చేయట్లేదో కూడా తెలియదు. ఫేవరెట్ కంటెస్టెంట్లు ఖచ్చితంగా ఓట్ చేస్తారులేండి. గట్టిగానే ఓట్లు అయితే వెళ్తున్నాయి, అది మాత్రం తెలుస్తుంది. మరి ఎవరు మీరు రియల్ ఆడియన్స్ గుద్దుకుంటున్నారా, పిఆర్ టీంలు గుద్దుకుంటున్నారా, ఎవరు గుద్దుకుంటున్నారో తెలియదు. కానీ సరే, ఈ వీడియో లైక్ చేయండి. మీరు ఓట్ చేస్తుంటే లైక్ చేసి ఎవరికి ఓట్ చేస్తున్నారు ఏంటి అన్నది కింద కామెంట్ చేయండి. ఈ వారం ఒక ఎలిమినేషన్ ఉంటే ఎవరు, ఇద్దరుంటే ఎవరు అనుకుంటున్నారో మెన్షన్ చేయండి. చూద్దాం ఎవరెవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు ఏంటని చెప్పి. నేను చెప్తాను ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అని చెప్పి నాకు అనిపించింది చెప్తా. అయితే ఈసారి పోల్స్ మాత్రం విభిన్నంగా ఉన్నాయి మాస్టర్. ఇందులో ఫస్ట్ ప్లేస్లో తనూజ ఉంది, ఆబ్వియస్గా ఉంటున్నారు ఇవిడ. కాకపోతే ఇటు ఓటింగ్ పర్సెంటేజ్ కొంచెం డ్రాప్ అయింది, 33% చూపిస్తుంది. 35, 36, 37 ఆ రేంజ్లో ఉండేది. 33 స్టిల్ గుడ్ పర్సెంటేజే ఈ పోల్లో చూపిస్తుంది అందరికి. నెక్స్ట్ కళ్యాణ్ ఈ పోల్లో ఎప్పుడు ఆడు ఫస్ట్ సెకండ్ ఉంటారు. స్టార్టింగ్ నుంచి అంటే వీళ్ళకి కొంచెం ఊపు వచ్చిన దగ్గర నుంచి ఎలాగ ఉందన్నమాట. 18% కొంచెం తగ్గింది చెప్పాలంటే. 22, 23 అలా ఉండేది, 18కి తగ్గింది. నెక్స్ట్ సంజనా గల్రాని గారు 9.4%. అనూహ్యంగా సంజనా గల్రాని గారు కొంచెం పుంజుకుంది. స్టార్టింగ్లో బాగుండేది, తర్వాత తగ్గిపోయింది, మళ్ళీ ఇప్పుడు కొంచెం పుంజుకుంది, 9.4% వచ్చారు. నెక్స్ట్ రాము రాతాడు 8.38%. రాము ఈ మధ్య కనిపించడం ఎక్కువైంది, వినిపించడం ఎక్కువైంది, కానీ స్టిల్ అంత పెద్ద ఓటింగే తెలియదు. స్టార్టింగ్లో మంచి ఓటింగ్ పర్సెంటేజ్ చూపించాడు రాము, తర్వాత అనూహ్యంగా తంది డ్రాప్అవుట్ అయింది. దాని తర్వాత ఒక నలుగురిని చూస్తే ఈ పర్టికులర్ పోల్లో నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళు ఎవరంటే గౌరవ్ గుప్తా, డిమాన్ పవన్, మాధురి దువ్వాడ, నెక్స్ట్ రీతు చౌదరి. వీళ్ళందరూ 7%లో ఉన్నారు. 7.5 to 7.8 అంటే 0.02, 0.3 ఆటి డిఫరెన్స్లో ఉన్నారు. ఇందులో ఒకళ్ళని చూస్తే మాత్రం చాలా బాధగా ఉంది. వాళ్ళు ఎవరు అంటే డిమాన్ పవన్. నలుగురిలో కంపేర్ చేసుకుంటే గేమ్ ఆడి కూడా టాప్లో ఉండాల్సిన కంటెస్టెంట్. అంటే గేమ్ ఆడటం అంటే నాట్ ఓన్లీ టాస్క్లు, మనిషి మంచోడు, కులుబొత్తనం లాంటివి లేవు, జలసీ ఫ్యాక్టర్స్ లాంటివి లేవు. అట్లీస్ట్ మిగతా వాళ్ళతో చూసుకుంటే రీతుని తీసేసి అయినా కూడా బాటంలో ఉన్నాడు, డేంజర్ జోన్లో ఉన్నాడంటే ఇంకేం చెప్తాం. చేతులారా చెడగొట్టుకోవడానికి ఒక మనిషి అంటూ చూపించాలంటే ఎగ్జాంపుల్ అంటే డిమాన్ పవన్. సింపుల్, ఒక లైన్, ఒక స్టేట్మెంట్. ఇది ఒక పోలు. రెండో పోల్లో ఇందులో కూడా తనుజ గారు ఉన్నారు, 31%. కళ్యాణ్ ఉన్నాడు, 19%. వీళ్ళిద్దరు కామన్గా ఉన్నారు. దీని తర్వాత అగైన్ సంజనా గల్రాని గారు ఉన్నారు. సో ఈ 3 ప్లేసుల్లో నాకు తెలిసి మ్యాక్సిమం రియల్ టైంలో కూడా సంజనా గల్రాని గారికి ఓటింగ్ బాగానే పడుతుందని అనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం. నెక్స్ట్ ఇందులో మాత్రం డిమాన్ పవన్ 4వ ప్లేస్లో ఉన్నాడు. అలా అని చెప్పి సేఫ్ అయినా భయ్యా అంటే కాదు, ఎందుకంటే ఇందులో 7.96% ఈయన ఉన్నాడు. బాటంకి వచ్చేపాటికి ఎంత తెలుసా, అరే బాటం వచ్చేపాటికి 7.8%. 7.9కి 7.8కి ఎంత తేడా ఉంది, 0.01% డిఫరెన్స్ ఉంది. సో ఇందులో ఏంటంటే ఈ పోల్ ప్రకారం డిమాన్ పవన్, రాము రాథోడ్, గౌరవ్ గుప్తా, మాధురి దువ్వాడ, రీతు చౌదరి లీస్ట్లో ఉంది. అందరూ డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఎవరు వెళ్ళిపోతారో ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం భయ్యా, అది మాత్రం ఖచ్చితంగా. మళ్ళీ డబుల్ ఉంటుందో సింగిల్ ఉంటుందో కూడా తెలియదు. నాకు తెలిసి డిమాన్ పవన్ కనుక వాళ్ళు ఊపిద్దాము అని అనుకుంటే డబుల్లో పెట్టి సింగిల్ ఏదో ఒకటి చేసి రీతులు లేపేస్తారనుకున్నా ఈ వారం. అలాంటిది ఏదైనా చేస్తారేమో అనుకున్నా. లేదు మాకు ఇది బాగుంది, కొంతమంది ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, ఇలాంటి కంటెంటే కావాలి, ఈయన కొంచెం ఇదిగా తొయ్యటం రీతుని, సో వీకెండ్ మనం మాట్లాడుకోవడానికి నాగార్జున గారు వాళ్ళని పిలిచి తిట్టడానికి ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి అనుకుంటే కంటిన్యూ చేస్తారు. నెక్స్ట్ ఇంకొక పోలు. ఇందులో ఎప్పుడు కళ్యాణ్ పడాలో స్టార్టింగ్ టాప్లో ఉంటాడు. కళ్యాణ్ పడాలో ఉన్నాడు 26%, తనుజ గారు 20%, ఎప్పుడు ఇలాగే ఉంటాయి. రీతు చౌదరి అనూహ్యంగా ఇందులో 3rd ప్లేస్లో ఉంది, 15.8%. అందుకని నాకు ఈ పర్టికులర్ పోల్ని పెద్దగా నమ్మబుద్ధి కాదు. అవునులేరా నీకు కళ్యాణ్ ఫస్ట్లో ఉన్నాడని నమ్మబుద్ధి కాదంటే అలా కాదు భయ్య. ఇందులో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అందుకే రీతు చౌదరి అన్నింటిలో బాటంలో ఇందులో 3rd ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుంది, అన్నింటిలోనూ బాటంలో డిమాన్ ఇందులో ఒకసారి టాప్లో ఉంటాడు. సో ఇది కొంచెం మ్యానిపులేటివ్ పోల్లా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సంజనా గారు ఉన్నారు, 14%తో ఉన్నారు. రీతు 15 అంటే సంజనా 14, డేమన్ ఏమో 5%, రాము 5, గౌరవ్ 5, దువ్వాడ గారు 5. సో వీళ్ళందరూ 5 అలా లీస్ట్లో ఉన్నారనమాట. సో ఎవరు లీస్ట్లో ఉండొచ్చు రియల్ టైంలో ఒకవేళ హాట్స్టార్ ఓటింగ్ కనుక చూసుకుంటే నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. సేమ్ బయట ఎలా ఉందో ఆల్మోస్ట్ అలాగే చాలా అంటే చాలా దగ్గరగా కొనసాగుతున్నారు. చెప్పాలంటే ఇన్ఫ్యాక్ట్ టు బి ప్రిసైజ్ రీతు, గౌరవ్, రాము, మాధురి గారు వీళ్ళు కొంచెం బాగా డేంజర్ జోన్లో ఉన్నారు. సో మాధురి గారు వెళ్ళిపోతా అంటున్నారు కాబట్టి మాధురి గారిని తీసేస్తారంటే వీళ్ళ కాంటెంట్ ప్రకారం చూసుకుంటే మాధురి గారు ఉంటే వీళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది, సరేనా. రాము కానీ గౌరవ్ కానీ తీసుకుంటే టాస్క్లో గౌరవ్ కొంచెం ఇదిగా బలంగా కనిపిస్తున్నాడు కాబట్టి టాస్క్లు,
రాము అటు టాస్క్లో కొంచెం నేను బాగానే పర్ఫామ్ చేశాడు, నేను ఒప్పుకుంటాను. బట్ వీళ్ళతో కంపేర్ చేసుకుంటే అంత బలం లేదు. అలా అని చెప్పి ఏమైనా మంచి పాయింట్స్ పెడతాను, ఏమైనా అడౌట్ చేస్తానంటే ఏదో ట్రై చేస్తానంటే అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమైనా కాల్ తీసుకొని రాము లేపేస్తారా అంటే చెప్పలేం. మాధురి గారిని అయితే సేవ్ చేయడానికి ట్రై చేస్తారేమో బిగ్ బాస్ అనుకుంటాం. కాల్ అంటే అందరు దగ్గర ఉన్నప్పుడు ఇంక వాళ్ళ ఇష్టంగానే ఉంటుంది. ఒక 0.1% డిఫరెన్స్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టంగానే చేస్తారు. లేదు రీతు కూడా డేంజర్ జోన్లో ఉంది కాబట్టి డెమాన్ పవన్ గేమ్ని సరిదిద్దుదాం అనుకుంటే రీతు మీద ఈ వారం వెయిట్ పడవచ్చు. రియల్ టైంలో వీళ్ళు నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు. ఇంకో 2 రోజులు ఓటింగ్ ఉంది, ఈ రోజు ప్లస్ రేపు ఉంది. ఏదైనా జరగచ్చు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అంటే దానికి కూడా ఛాన్సులు ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరిని నుంచి డబుల్ ఎలిమినేషన్ చేస్తే అన్యాయమే. వీళ్ళిద్దరిని తీసేసి డబుల్ ఎలిమినేషన్ అయితే చేయరు అనుకుంటున్నాం. అంటే ఒకళ్ళు తీసేస్తే డబుల్ ఎలిమినేషన్ చేయరు అనుకుంటున్నా. బయటికి వెళ్ళి లోపలికి వచ్చి ఐషా మళ్ళీ లోపలికి వచ్చి ఇక్కడ లోపల ఉన్న వాళ్ళు ఫస్ట్ నుంచి గేమ్ ఆడుకున్న వాళ్ళు ఏంటి, వాళ్ళకి జరిగేది అన్యాయం కదా. వాళ్ళంటే ఈజీగా పంపించేస్తే ఏముందంటే వాళ్ళకి పెద్ద ఊపు ఉండదు, ఫ్యాన్ బేస్ ఉండదు కాబట్టి గేమ్ మాట్లాడరు ఎవరు. వాళ్ళ నుంచి వాళ్ళ ఆడియన్స్ కూడా పెద్ద రేస్ చేయరు. ఇప్పుడు గౌరవని రాముని ఇది ఒకేసారి తీసేస్తే ఎవరు మాట్లాడతారు? మాట్లాడలేరు. అంతే ఉంటుంది. ఎనీవే, సో రియల్ టైం ఓటింగ్ వచ్చేప్పటికి వీళ్ళు నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళలోంచి ఒకరిద్దరు వెళ్ళొచ్చు అని అనుకుంటే, ఎవరో ఒకరు వెళ్దామని మనం పేర్లు చెప్పుకుందాం అనుకుంటే, హౌస్లో గోల్డెన్ బజర్ పవర్ ఉంది. అది ఎవరి దగ్గర ఉంది అంటే తనుజ గారి దగ్గర ఉంది. లాస్ట్లో ఒకవేళ బిగ్ బాస్ టీం మాధురి గారిని నేను రీతిని కానీ తీసేద్దాం అనుకుంటే, ఇద్దరిలో ఎవరు వెళ్ళిపోయినా మాకు పర్లేదు అనుకుంటే ఏం చేస్తారంటే వాళ్ళిద్దరిని బాటంలో నుంచోబెట్టి ఈవిడ దగ్గర ఉన్న గోల్డెన్ బజర్ పవర్తో ఎలిమినేషన్ని డిసైడ్ చేయమంటారు. మనకి ఇంతకు ముందు వరకు ఎలా ఉండేదంటే కరెక్ట్గా వీళ్ళు గెస్ చేసి కనుక సేవ్ చేస్తే, అంటే వెళ్ళిపోయే వాళ్ళని సేవ్ చేస్తే ఇద్దరు సేవ్ అయిపోయే సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఇప్పుడు అలా చేయట్లా. బిగ్ బాస్ టీం ఏం చేస్తున్నారంటే ఒకళ్ళు నీకు నచ్చిన వాళ్ళు ఇద్దరు బాటంలో ఉన్నారు, ఎవరో ఒకళ్ళు నువ్వు సేవ్ చేయి. ఈవెన్ బాటం కన్నా నెక్స్ట్ హైయెస్ట్ ఓట్స్ వచ్చినా కూడా వాళ్ళు నువ్వు సేవ్ చేయకపోతే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఆ విధంగా పెట్టి ఆవిడని పరీక్షించవచ్చు. అప్పుడు తనుజ గారు రీతు ప్లస్ మాధురి ఉంటే ఎవరిని సేవ్ చేస్తారని మీరు అనుకుంటున్నారు చెప్పండి. నా ఒపీనియన్ చెప్తా, రీతునే సేవ్ చేసిద్దేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ పైగా మాధురి గారు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కాబట్టి ఆ పాయింట్ చెప్పేస్తుంది ఆవిడ. మాధురి గారు వెళ్ళిపోదాం అంటున్నారు, పిల్లలు గుర్తొస్తుంది అంటారు, రాత్రి నా పక్కన పడుకుంటుంది సార్, ఏడుస్తుంది సార్ దప్పటి ముసుగేసుకొని అని చెప్పి మాధురికి టాటా బాయ్ బాయ్ చెప్పేస్తారు. ఎందుకు ఈ పెద్ద నోరుతో అని చెప్పి ఏదో విధంగా మనకి ట్రబులింగే అని చెప్పి సో పంపించేసి రీతుని ఏదైనా సేవ్ చేసే అవకాశం ఉంటుందని అనుకుంటున్నా. ఇది లేదు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక ఎలిమినేషన్ చేయాలి. నా గెస్ ప్రకారం ఎండ్ ఆఫ్ ద వీక్ అయ్యేపటికి ఎవరికి తక్కువ ఓట్లు ఉండే అవకాశం ఉందంటే గౌరవ్ గుప్తాకి తక్కువ ఓట్లు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రాముకి కొద్ది గొప్ప రూరల్ సైడ్ నుంచి మిస్టికల్స్ ఇవన్నీ యాడ్ అవుతాయి. గౌరవ్ అసలు ఆల్టుగెదర్ న్యూ ఫేస్, కంప్లీట్ న్యూ ఫేస్. వేరే వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ ఓట్లు పడతాయంటే కూడా అలాంటి సిచ్యువేషన్ కనిపించట్లా. సో గౌరవ్కే ఈ వారం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సింగిల్ ఎలిమినేషన్ జరిగితే నేను అనుకుంటున్నా. ప్రెజెంట్ ఇది నాకు గెస్ అనమాట. లేదు ఒకళ్ళు తీసేద్దాం అనుకుంటే ఇంకా వాళ్ళ చేతిలో ఉంటుంది. గౌరవ్ టాస్క్లు బాగా ఆడతాను కాబట్టి ఉంచాలి అనుకుంటే వాళ్ళ చేతిలో ఉంటుంది. అదర్వైజ్ మాత్రం జరిగేది ఇదే, ఒక సింగిల్ ఎలిమినేషన్ స్ట్రైట్ ఫార్వర్డ్ చేస్తే మాత్రం గౌరవం తీస్తారనుకుంటున్నా. ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తీసుకుంటే సింగిల్ ఎలిమినేషనే. హౌస్లో కూడా సింగిలే ఉంటారు. కాకపోతే అది భరణి గారు అన్నది ఇంకా డిక్లేర్ అవ్వలేదు, జరగలేదు. అది శ్రీజాకే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ దో భరణి గారికి ఓట్లు ఎక్కువ వచ్చినా కూడా అదే చేస్తారు. సో అలా చేస్తే మళ్ళీ అన్ఫెయిర్ కదా అంటే అది చూడాలి. ఏం చేస్తారు, ఎలా చేస్తారు, టాస్క్లు అని చెప్తారు, ఏదో చెప్తారు కదా. చెప్పిన తర్వాత మనకు ఆ ప్రాసెస్ చూపించిన తర్వాత మనం మాట్లాడుకోవాలి ఇంకా దానికోసం. సో అది ఈరోజు ఓటింగ్ అనాలిసిస్. ఈ వారంలో నా ఫస్ట్ ఓటింగ్ అనాలిసిస్ అనుకుంటే ఎలిమినేషన్ మీద. ఎందుకంటే అన్ని దగ్గరగానే ఉంటున్నాయి, ఏమీ చెప్పలేని సిచ్యువేషనే ఈసారి మాత్రం. వాతావరణం ఎలా అనుకూలించట్లేదు. ఈ కంటెస్టెంట్లకు కూడా లోపల ఉన్న ఫస్ట్ నుంచి గేమ్ ఆడుకుంటే ఆస్ట్రేలియా మాత్రం అనుకూలించట్లా, ఏం చేయలేం. సో ఇది సంగతి. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు అన్నది కింద మెన్షన్ చేయండి. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నాను అబ్బా, సరే. మళ్ళీ ఈవినింగ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఆ హౌస్లో గొడవలు అవుతా ఉన్నాయి, కిచెన్ గొడవలు అయ్యే డిస్కషన్స్. మార్నింగ్ వీళ్ళేమో తెల్లారు లేపారు ఇన్ ద సెన్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఎర్లీగానే పడుకొని వస్తారు. 9, 9:30, 10ంటికి లేపుతాడు నార్మల్గా. మనకి 12 నుంచి చేయడం స్టార్ట్ చేస్తారు దాన్ని, ఏదో 12ంటికి లేపినట్టు. కానీ వీళ్ళేంటి ఎన్నింటికి లేచారు, ఈరోజు 7:30, 8ంటికి లేచారు. అప్పటి నుంచి చేసేసినట్టున్నాడు నాకు తెలిసి బిగ్ బాస్. చూడాలి, టాస్క్ జరుగుతుంది లైవ్లో. మళ్ళీ మాట్లాడుకుందాం, లైవ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.